ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి చేస్తారు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలకు అధికారంలోకి రాకముందే అవినీతిని మొదలు పెట్టారు. దానికి పునాది కరేడు నుండినే మొదలైందనే విషయాన్ని ఎందుకంటే ఎన్నికలు జరగకముందే 2024 జనవరి 13వ తేదీన కరేడు భూములను అక్కడంగా స్వచ్ఛందంగా కట్టబెట్టడానికి ఏ కంపెనీకైతే కట్టబెడుతున్నారో ఆ కంపెనీ యజమాని నుండి తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 40 కోట్ల రూపాయల నిధులు ఎన్నికలకు ముందే తీసుకున్నారు. ఇంకా బ్లాక్ మనీ ఎంత తీసుకున్నారనే పక్కన పెడితే ఎన్నికలకు ముందే ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి